నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో డాక్టర్ మూర్తి ముళ్ళపూడి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా ఫణికుమారి. 2025 రాబోతుంది, కొత్త సంవత్సరం. అందరికీ ఏవో ఒక ఆశలు, కోరికలు, ఈ సంవత్సరం అయినా బాగుంటుందా అని, ఈ సంవత్సరం ఇంకా బాగుండాలి అని అలా సాగుతూ ఉంటుంది. సో వస్తుందంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా అని ప్రతి ఒక్కరికి. అయితే కొన్ని రాసుల వారికి విపరీతమైన రాజయోగం చాలా బాగుంది అని కొన్ని రాసుల వారిని చెప్తున్నారు. మీరు కూడా మొన్న చెప్తూనే ఇదే విషయం చెప్పారు. కొంచెం జాతక పరంగా దోషాలు ఉన్నాయి అని. సో మధ్యస్థంగా ఉన్నవారు, జాతక పరంగా దోషాలు ఉన్నవారు, ఏ రాసుల వారు వాళ్ళకి కొంచెం జాతక పరంగా దోషాలు ఉన్నాయి, వారు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది మీతో కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. తప్పకుండా. మొట్టమొదటిగా మనం ఈ 2025వ సంవత్సరంలో మన ప్రేక్షకులకి, నీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మీకు కూడా ఈ సంవత్సరము వచ్చేటటువంటిది ఏప్రిల్ తెలుగు సంవత్సరాది నుంచి వచ్చేటటువంటిది ఆ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరము. అది సకల రాశులకి, సర్వ ప్రజలందరికీ కూడా ధనాన్ని సమృద్ధిగా ఎంబడి ముబ్బడిగా ప్రసాదించే సంవత్సరం అన్నమాట. చాలా శుభవార్త. అది 1965లో వచ్చింది, మళ్ళీ అలా మళ్ళీ 2025లో వస్తుంది. అలా ఒక రొటేషన్ లో వస్తుంది అనమాట. సో ఈ సంవత్సరంలో మనకి గురుడు వచ్చేసరికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మే 29వ తేదీ దాటిన తర్వాత ఆ రోజున ప్రవేశిస్తే మనకి మేషరాశి వారికి ఏమవుతుందంటే వ్యతిరేకం అవుతుంది. ఓకే, అందువలన మెయిన్ గా మనం గురుడిని బేస్ చేసుకుంటాం. ఇకపోతే రాహుని మనం తీసుకున్నాం అనుకో, రాహు 12 ఉన్నాడు. ఆయన మే 30 నుంచి 2025వ సంవత్సరం నుంచి లాభంలోకి వస్తున్నాడు. అప్పటి వరకు బాలేదు. అంటే అర్థం ఏంటంటే ఎలా డివైడ్ చేయాలంటే, కేతు మళ్ళీ బాగున్నాడు మేషరాశి వాడికి. సో ఇక్కడ గురుడు బాగుండలేదు, ఇక్కడ మే వరకు, ఇక్కడేమో కేతు బాగున్నాడు మే వరకు, ఇక్కడ రాహు బాగాలేదు, శని బాగున్నాడు. సో దీన్ని ఎలా వేయాలా ఈ మేషరాశిని? సో ఒక లెక్కలు ఉంటాయి. కేవలము ఈ 4వ ఇల్లు, 3వ ఇల్లు, 2వ ఇల్లు అని కాకుండా మనం వెలాసిటీలను కూడా చూసుకుంటాం. గురుడు ఇప్పుడు తిరిగేటటువంటిది ఏప్రిల్ నెలలో 359.0002 అని బై 1/3 ఈ వెలాసిటీ వేగం. అంటే దీన్నే మనం ఏం చేస్తామంటే జ్యోతిష శాస్త్రంలో బాల్య దశ, యవ్వన దశ, వార్ధక్య దశ అని ప్రాచీన జ్యోతిష శాస్త్రం చెప్పేది. అంటే ఇప్పుడు నీకు గురుమహాదశ నడుస్తుంది అనుకో, అప్పుడు ఏమండి గురుమహాదశ నడుస్తుంది కానీ నాకు ఇంకా ఫలితాలు రావడం లేదేంటండి అని అనుకుంటారు. శుభం జరుగుతాయి. గురుమహాదశలో మనం నేమ్ అండ్ ఫేమ్ వస్తాయి, పిల్లలు పుడతారు, ఇల్లులు కొంటారు, స్థలాలు కొంటారు. శుక్ర మహాదశలో అన్ని వస్తాయి అండ్ ఎక్స్ట్రాగా మనకి ప్రాపంచికమైన సుఖాలు కూడా వస్తాయి, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇంకా రావట్లేదు ఏంటండి అంటారు. అసలు ఆ శుక్రుడు గాని గురుడు గాని మనకు బాల్య దశలో ఉన్నాడా, యవ్వన దశలో ఉన్నాడా, వార్ధక్య దశలో ఉన్నాడా చూసుకోవాలి. బాల్య దశలో ఉంటే ఇమీడియట్ గా మనకు ఫలితాలు ఇస్తాయి. యవ్వన దశలో ఉంటే కొంచెం లేట్ పడుతుంది, వార్ధక్య దశలో ఉంటే ఇంకా లేట్ అవుతుంది. ఇది ప్రాచీన జ్యోతిష శాస్త్రంలో మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు చూసేవారు, బెంగళూరు వెంకటరామన్ గారు చూసేవారు, వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు చూసేవారు. ఇట్లా లెజెండ్స్ చూసేవారు. ఇప్పుడు రానున్న ఈ చదువు ఏమవుతుందంటే నాణ్యత తగ్గుతూ వెళ్ళిపోద్ది. ఇవన్నీ ఏం చూడకుండా జస్ట్ గురుడు 3వ ఇంట్లోనా 4వ ఇంట్లోనా, శని 12 ఇంట్లో ఇలాగా చూసేస్తున్నారు, షార్ట్ కట్ లో చూస్తున్నారు. దాన్నే మోడర్న్ సైన్స్ లో, మోడర్న్ ఫిజిక్స్ లో వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ. ఇప్పుడు ఒక కక్ష, ఇప్పుడు ఉదాహరణకి ఇది గురుగ్రహము, గురులో శని అనేది నడుస్తుంది, గురులో శని విదశ శని. సో ఇక్కడ ఏమవుతుందంటే న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లో మనం కేంద్రకంలో మనం ఏమని చెప్పుకున్నాం, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి అనుకున్నాం, ఎలక్ట్రాన్స్ బయట తిరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా దీనికి కూడా న్యూక్లియస్ లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. బయట సౌరమండలంలో గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. బయట బాహ్య ప్రపంచంలో, బ్రహ్మాండంలో ఎలాగైతే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయో మనలో కూడా, మన బాడీలో ఎవ్రీ ఆటమ్ లో కూడా ఇలాగే తిరుగుతాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి తీసుకున్నప్పుడు ఆ పుట్టిన టైంలో, ఆ పుట్టిన సంవత్సరంలో, ఆ గడియల్లో పుట్టిన వాడికి మనం గురువులో శని దశ జరుగుతున్నప్పుడు ఇక్కడ మనము ఈ ఫస్ట్ గురువు అనేది మనం తీసుకున్నప్పుడు KLMNL షెల్స్ లో తిరుగుతాయని మనం చదువుకున్నాం చిన్నప్పుడు. అలాగే ఇది కూడా KLMNL షెల్స్ లో తిరుగుతాయి. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఎల్ షెల్ వచ్చి ఇక్కడ ఎం షెల్ తో ఇంటర్సెక్ట్ అయింది అనుకో, ఇది అదృష్ట యోగంగా. ఇక్కడ ఎం షెల్ వచ్చి ఇక్కడ ఎల్ షెల్ తో తిరిగితే ఇంటర్సెక్ట్ అయితే ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర దురదృష్టంగా. ఇలా ఏవి అదృష్ట గడియలు, ఏవి దురదృష్ట గడియలు మోడర్న్ ఫిజిక్స్ డిఫైన్ చేసింది. దాన్నే పాపం ప్రాచీన ఋషులు ఏం చేశారంటే మామూలుగా ఈ పంచాంగ లెక్కలు కట్టారు. రెండు ఒకటే అన్నమాట.
అనమాట, సేమ్. అయితే ఇక్కడ మనకి మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది, ప్రిడిక్షన్స్ అక్యురేట్ గా అంటే ప్రిసైజ్ గా ఉంటాయి, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో ఆ విధమైనటువంటి టెక్నాలజీనే మనము జిపిఎస్ సిస్టమ్తో ఎలా అయితే మనము బండి వెళ్తుంటే ఎలాగైతే ట్రేస్ అవుట్ చేస్తామో ఇదే గాడి ఎక్కడుందో లేదో, అట్లాగే లైఫ్ లైన్ ఫ్యాక్టర్ అని మోడర్న్ ఫిజిక్స్ లో ఇక్కడ డిఆర్డిఎల్, ఇస్రో వీళ్ళంతా కూడా లైఫ్ లైన్ ఫ్యాక్టర్ తో చేస్తారు. దీన్ని బేస్ చేసుకునే ఆదిత్య 369 అనే సినిమా తీశారనమాట. సో ఇప్పుడు మనము ఈ పార్ట్ నుంచి మనం రాసుల దగ్గరకు వస్తే, మేష రాశి ఇది యావరేజ్ రాశిగా వేశారు. ఓకే, వృషభ రాశి బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పారు. మిథున రాశి అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 2 వరకు అద్భుతంగా ఉంటుంది 2025 సంవత్సరంలో. సో దాన్ని కూడా అద్భుతంగా ఉంటుంది అని వేశారు. ఇలా కర్కాటక రాశి యావరేజ్ గా ఉంటుంది. ఇలా మనం రాసులను వేసుకుంటూ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే, కర్కాటక రాశి వారికి భాగ్యంలో మనకి శని వస్తాడు, అష్టమంలో రాహు దిగుతున్నాడు మే 30 తర్వాత, దాన్ని యావరేజ్ లో పడేసాం. ఇక సింహరాశి, సింహరాశిలో సప్తమంలో శని ఉన్నాడు, అష్టమంలో రాహు ఉన్నాడు. మే 30 తర్వాత ఇంటర్చేంజ్ అవుతాయి శని రాహువు, శని ఏమో రాహు ప్లేస్ లోకి, రాహు శని ప్లేస్ లో, దాన్ని కూడా యావరేజ్ లోకి వేసేసాం. కన్యా రాశి వచ్చేసరికి 9th హౌస్ లో ఉన్నటువంటి గురుడు మరి 10th లోకి వస్తున్నాడు. అలాగే ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఆ సప్తమంలో ఉన్నటువంటి రాహు దాంట్లోకి శని వస్తున్నాడు. సో దీన్ని కూడా యావరేజ్ లోకి వేసాం. ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉండే రాశులు ఏమిటంటే, మనకి వృశ్చిక రాశి ఒకటి, మకర రాశి ఒకటి, మిథున రాశి ఒకటి, ఆ తర్వాత మేన రాశి ఒకటి. ఇవి అద్భుతంగా ఉంటాయి 2025 సంవత్సరంలో అదృష్ట రాశులుగా చెప్తున్నాం అనమాట. అలాగే రెండవ అది యావరేజ్ దగ్గరికి వచ్చేసరికి మేషరాశి, ఆ తర్వాత వృషభ రాశి, తర్వాత కర్కాటక రాశి అండ్ మనకి కుంభరాశిని యావరేజ్ లో పడేసాం. మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో మనకి సింహరాశి అవనివ్వండి, కన్యా రాశి అవనివ్వండి, తర్వాత ధనుస్సు రాశి అవనివ్వండి, తర్వాత మనకి ఇక అయిపోయినాయి ఈ రాశులు. ఈ మిగతా రాశులన్నీ కూడా మనకి బిలో యావరేజ్ రాశుల కింద మనం చెప్పబడ్డాయి. కాబట్టి దీన్ని బట్టి మనకి వీళ్ళు రాశులు బాగున్న వాళ్ళు ఏం చేసుకోనక్కర్లేదు. ఇవన్నీ కూడా మేజర్ ప్లానెట్స్ మీద ఆధారపడి ఉన్నాయి, రాహువు, శని, కేతువు అండ్ గురుడు. కాబట్టి బాలేనటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. గుళ్ళో చేసుకోవచ్చు, బయట అయినా చేసుకోవచ్చు. అలాగే రావి చెట్టు చాలా ప్రధానమైనటువంటిది. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చెప్పండి అనే చెప్తున్నారు సిద్ధాంతులు కూడా, జనం కూడా అలాగే చేస్తున్నారు. కానీ 3 బకెట్ల నీళ్లు పోయాలి ఫస్ట్. అలాగే పువ్వులు దేవుడికి చామంతి పూలు పెట్టండి, ఎర్ర పువ్వులు పెట్టండి, నల్ల పువ్వులు పెట్టండి అని చెప్తున్నారు. కానీ పువ్వులకి మనము చెట్టుకి నీళ్లు పోయకుండా మనం గనక నీళ్లు పోస్తే ఆ పువ్వులు పూజకు పనికి రావు. అందుకనే వీళ్ళ పూజలు చేసే వాళ్ళకి ఫలితాలు రావడం లేదు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే రాహు కళ చేసుకోవాలా. బెజవాడ కనకదుర్గమ్మ చాలు మనకి సెంట్రల్ ఫిగర్, ఆది పరాశక్తి. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబల నుండెడి యమ్మ దుర్గ మాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటూ పోతనామాచ్యుడు వారు చెప్పారు. సో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఫోటోని తీసుకొచ్చి ఆమె పాదాల దగ్గర దేవి ఖడ్గమాలతో కానీ, లలిత సహస్రాలతో కానీ, లలిత అష్టోత్తరాలతో కానీ, ఏది లేకపోతే ఓం దుర్గాయై నమః అనే మంత్రంతో కానీ మంత్రాలు భయమనుకుంటే దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ అంటూ ఆ అమ్మవారికి కుంకుమార్చన చేస్తే సరిపోతుందమ్మ, రాహు శాంతిస్తాడు. అలాగే ఈ యొక్క శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటల, 8 అని ఎందుకు అంటున్నాం అంటే శనికి ఇష్టమైన సంఖ్య అని. సో ఆ యొక్క శనీశ్వరుడికి నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి, ఎలాగో అధిక పారదోషం ఇమ్మంటారు, శని దోషం అందరూ పట్టరు శని, అందుకని ఎక్కువ ఇవ్వయా డబ్బులు అని అడుగుతారు. కాబట్టి అధిక పారితోషికాన్ని ఇచ్చి మనం కనుక దానం చేసుకుంటే శని దోషం పోతుంది. అంతేకాకుండా
మనము శని జమ్మి చెట్టుకి ప్రతినిధి కాబట్టి జమ్మి చెట్టు ఎక్కడుందో చూసుకొని ఆ జమ్మి చెట్టుకు బాగా నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే అమ్మవారికి మరి మహాకాళి అమ్మవారు, ఆ అమ్మవారికి ఇంట్లో కనుక హోమం కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క శని దోషం పోతుంది. ఈ విధంగా ఈ రాశుల వాళ్ళు ఎవరికైతే బాగుండలేదో, అధమంగా ఉందో వాళ్ళు వీళ్ళని ఆరాధించాల. ఇక యావరేజ్ గా ఉన్నటువంటి రాశుల వాళ్ళు గురుగ్రహాన్ని ఆరాధించాలా, గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేయాల. అండ్ అది కూడా తెల్లవారుజాము 3 గంటలకు చేయాలి. కుదరదు కాబట్టి, పంతులు గారు దొరకరు కాబట్టి, దేవతల గురువు కాబట్టి ఆల్టర్నేటివ్ రాక్షసుల గురువు. గురువుల మధ్య ఎప్పుడు ఫైటింగ్ ఉండదు. మిగతా శని కుజుడితో ఫైట్ చేస్తాడు, వీళ్ళ వాళ్ళు కొట్టుకుంటారు. గురు శుక్రులు ఇద్దరు శత్రువులు కాదు. సో దే ఆర్ డైటీస్ ఆఫ్ విజ్డమ్, డైటీస్ విత్ విజ్డమ్ అన్నమాట. సో ఈ యొక్క 6 గంటలకు కనుక చేస్తే దానం సరిపోతుంది. అలాగే తారాదేవి అమ్మవారిని వీళ్ళు పూజ చేసుకోవాలి అండ్ నాలెడ్జ్ ఇస్తుంది ఆమె. అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనాన్ని మెకానికల్ గా చేయకూడదు, చెప్పులు లేకుండా వెళ్ళాలా. ఒక మాస్టర్ దగ్గరికి మన స్కూల్లో టీచర్ అప్పుడు చిన్నప్పుడు ఎలా వెళ్తామో, ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్న స్టూడెంట్ నే లైక్ చేస్తాడు టీచర్. 10th క్లాస్ వెళ్ళిన తర్వాత టీచర్ని స్టూడెంట్స్ కేర్ చేయరు కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకోరు. పెద్దోళ్ళు అయిపోయారులే మా స్టూడెంట్స్, 10th లో ఇంటర్ లో మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ మా స్టూడెంట్స్ అంటారు టీచర్లు. సో నవ్వుకుంటారు లోపల. సో ఎల్కేజీ అప్పుడు మనము ప్రాణప్రదంగా మన టీచర్లను చూస్తాం. సో అంత ప్రాణప్రదంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడానికి గానగాపురం గురువారం నాడు వెళ్తే సరిపోతుంది. పౌర్ణమి రోజునే వెళ్లాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోయి జనాలు అక్కడ దర్శనాలు కావు. అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణ వచ్చినా రాకపోయినా సరే చక్కగా చదువుకున్నట్లయితే, ఆ స్వామి వారు నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క పారాయణ కనుక విన్నట్లయితే మనకి ఈ యొక్క దోషాలన్నీ కూడా పోతాయమ్మా. అండ్ లేదా మనకి ఇక శుక్రుడు, లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయాలా. అలాగే మహాలక్ష్మి అమ్మవారిని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః అన్న మంత్రంతో కుంకుమార్చన కనుక చేసుకున్నట్లయితే సకల రాసులు 12 రాసుల వారు దీన్ని చేసుకోవచ్చు. పుష్కలమైన డబ్బు వస్తుంది, పుష్కలమైన ఆరోగ్యం వస్తుంది. ఇది శాస్త్రోక్తంగా శాస్త్రం చెప్పేది, ప్రాచీన ఋషుల కాలం నుంచి ప్రాచీన పండితులు చెప్పేటటువంటిది. దీంట్లో ఏ విధమైన డీవియేషన్ ఆక్షేపణ లేదు కాబట్టి మనం ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతేకాకుండా మనం ఎక్కువగా కామాఖ్యకి వెళ్ళాలా, కామాఖ్య దర్శనం చేసుకోవాలా, విహితమైనటువంటివి శాస్త్రం వైదికమైనటువంటివి ఇవి చేసుకుంటే సరిపోతుంది. రైట్ గురువు గారు. అధమంగా మధ్యమంగా ఉన్న రాసుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది చాలా చక్కటి రీతిలో సవివరంగా మీరు వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.